గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఏమని అధికారంలో ఉన్నవాడు అపోజిషన్ లో ఉన్నవారికి ఈక్వల్ రైట్ ఇచ్చాడు. మీరు పవర్లు ఉన్నారు, పవర్లు ఉన్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం మా నోరు నొక్కే కార్యక్రమం ఏమిటని నేను అడుగుతున్నా. అంతటితో కాదు, నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా. వాజ్పేయిని చూసా, అదే విధంగా రాజీవ్ గాంధీని చూసినాం, అదే విధంగా దేవగౌడ్ ను చూసినాం, సోనియా గాంధీ, ఇందిరాగాంధీని చూసాం. కానీ ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం జీవితం చూడలే. అట్ ఏ టైం 146 మందిని బయటికి పంపించేసి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి లాను మార్చి ఇవాళ బిల్లు తీసుకొచ్చి పాస్ చేసుకున్నారంటే ఇంత దుర్మార్గం ఎక్కడ ఉన్నదా అని అడుగుతున్నా. అదే వేరే ఎంపీ అయినుంటే, ఏది వేరే పార్టీల ఎంపీనైతే ఇమీడియట్ గా దేశద్రోహి 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 అందరూ. ఇవాళ మీ ఎంపీలను కాపాడడానికి, అదేవిధంగా మణిపూర్లో ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నువ్వు తీసేవు. అపోజిషన్ అడిగింది, ఈయనను మార్చమంటే మీరు మార్చారు. ఎంతమంది చంపేస్తున్నారు గిరిజనులను, లా అండ్ ఆర్డరే లేదు, మహిళలకు మానభంగాలు జరుగుతున్నాయని వీడియోలు వస్తే సిగ్గుపడుతున్న వాళ్ళు. ఈ భారతదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం అని పెద్ద అంటాం. అలాంటి మహిళలకే ఇతర ప్రభుత్వాలు ఉంటే దాన్ని కూలగొట్టాలి, నీ ప్రభుత్వం తెచ్చుకోవాలి. ఇది నిజంగా ప్రజాస్వామ్యం కాదు, ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే. ప్రజాస్వామ్యంకు బ్లాక్ డే. అందుగుంచే మా సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, ఇండియా కూటమి ఒక కార్యక్రమం తీసుకున్నది. ఏది? సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రజాస్వామ్యమే లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే శక్తి లేదు, పార్లమెంట్ లోనే రక్షణ లేదు, ఇక దేశానికి ఏం రక్షణ ఇస్తారు అనే ఆలోచనతో ఇవాళ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అన్ని రాజకీయ కూటమికి దానికి ఏమంటున్నారు, వీళ్ళు ఎన్నికలు వస్తున్నాయి అందుగురించి ఇది ప్రపగండ. ఎస్, ఎన్నికలు ఎట్లన్నా వస్తున్నాయి, కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఏది పాతి పెట్టేస్తున్నారు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏది తుంగలో తొక్కేస్తున్నారు. అందుగురించి ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో ఇదే కార్యక్రమం మెగా ప్రొటెస్ట్. యావత్ భారతదేశంలో మెగా ప్రొటెస్ట్ చేయాలి. మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో, పట్టణాలలో. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలవాలి ప్రజాస్వామ్యమే లేదు. అసలు పార్లమెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ ను కూడా డిస్కషనే లేదు. అపోజిషన్ ఏమడిగింది, ఎందుకు జరిగింది, ఇది ఎవరు చేశారు, దీని వెనకాల పార్లమెంటులో మా రక్షణ లేకపోతే మేము పార్లమెంట్ కి ఎట్లా రావాల్సి వస్తుందని పార్లమెంట్ మెంబర్లు అడగడం మొదలు పెడతారని వాళ్ళకి ఎక్కడ దేక అందరినీ సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా బిల్లు పాస్ చేసుకుంటారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న బిల్లును మార్చేసిండ్రు. ఇది నేనైతే ఎక్కడ చూడలేదురా బాబు నా జీవితంలో. ఇవాళ నీతులు చెప్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టలే. 2 కోట్ల ఉద్యోగాలు కానీ, బ్లాక్ మనీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇక లాస్ట్ లో ఇవాళ ఏ విధంగా ఈ పార్లమెంట్ ఇష్యూను మేము డిస్కస్ చేస్తే మాది బండారం బయట పడుతుందని ఇవాళ నిరంకుశంగా నేనైతే వచ్చే తరం కూడా చూడదనుకుంటా. అట్ ఏ టైం 146 మంది పార్లమెంట్ ప్రజలు ఎన్నుకోబడినట్టు ఉంటాడు. ఒక్కొక్క పార్లమెంట్ లో నాకు తెలిసిన 6 లక్షలు, 7 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల మంది ఓట్లు వేస్తారు. ఎంతమందికి ఆహ్వానం చేస్తారా బాబు? పార్లమెంట్ మెంబర్ కు ఆహ్వానం చేస్తారా? అంటే ప్రజలు వేసుకొని ఎన్నిక అయినటువంటి ఓటర్లకు అవమానం చేస్తారా అనేది ఇది ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతి పార్టీ వాళ్ళు. ఇవాళ సిపిఐ సాంబశివరావు గారు వచ్చారు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా, పిఓటు అందరూ కూడా దీనికి ఏకీభవిస్తున్నారు. అందుకే ఇండియా కూటమి ద్వారా తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ అవుట్, ఇండియా కూటమి ఇన్ అనే దాని మీద తప్పనిసరిగా 3 నెలల ఎలక్షన్ ఉన్నది. తప్పనిసరిగా గ్రామాలలో ప్రజలకు చెప్పి ఈ నిరంకుశ దొరల పాలన అయింది, మళ్ళా రాజుల పాలన వచ్చింది, డిక్టేటర్ పరిపాలనకు అంతమొందించాలంటే 2024 ఎన్నికల్లో
కాంగ్రెస్ ను ఇండియా కూటమిని గెలిపించాలని, అదేవిధంగా ఈ ప్రొటెస్ట్ కంటిన్యూస్ గా సాగాలని హైకమాండ్ ఏం చెప్పినా మనం గ్రామాలలో ప్రతి కార్యకర్త ఏ విధంగానైతే ఉన్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి, బట్టి విక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి చేశారు. అదే విధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు అందరూ చూస్తున్నారు. తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ వస్తాయని యావత్ దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. కనుక ఇక్కడ ఎక్కువ మనకు ఒక మంచి ఇష్యూ దొరికింది. ఈ ఇష్యూను గ్రామాల్లో అయ్యా పార్లమెంట్ మెంబర్లకు రక్షణ లేదు, ఇక మీకేం రక్షణ ఇస్తాడు?